నల్లమల్ల అడవుల మధ్యన ఆకాశాన్ని తాకే పర్వతాల అంచున ఒక దివ్యమైన క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం పేరే అహోబిలం. నరసింహస్వామి స్వయంగా అవతరించిన స్థలం. ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహస్వామి ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యే పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తాడు. మనం ఒక్కొక్క రూపాన్ని దర్శించుకున్నప్పుడు మనలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మన యాత్ర మొత్తం పర్వత ప్రాంతాల గుండా, పవిత్ర గృహలను దర్శించుకుంటూ జలపాతాల గుండా జరుగుతుంది. రండి, ఈ వీడియో చూసి యాత్రలో మీరు కూడా భాగం కండి. మేము ముందుగా దిగువ అహోబిలంలో నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఎగువ అహోబిలం స్టార్ట్ అయ్యాము. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం 8 కిలోమీటర్లు డిస్టెన్స్ వరకు ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లు ప్రయాణం మొత్తం అడవి గుండానే ఉంటుంది. ఇక్కడ మేము సాటర్డే వెళ్ళామన్నమాట. అందుకే మనకి ఇక్కడ వెహికల్స్ అన్నీ కిందే పార్కింగ్ అయి ఉన్నవి. ఇక్కడే ఆపేశారు వెహికల్స్ అన్నీ. సో మనం ఇక్కడే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వెహికల్స్. సాటర్డే అండ్ సండే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన వెహికల్స్ టెంపుల్ దగ్గరికి అలో చేయరు. మనం ఇక్కడ మన వెహికల్స్ని పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి బై వాక్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో 97వ పుణ్యక్షేత్రమైన అహోబిలం మెయిన్ పుణ్యక్షేత్రం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ ఎలా దర్శించాలి, అసలు దారి మామూలుగా ట్రెక్కింగ్ చేయాలి, కొంచెం నది ఉంటుంది, నది దాటుకొని వెళ్ళాలి, మామూలుగా దారి సరిగా ఉండదు. కాబట్టి ఇవన్నీ చూపించడానికి మనకి ఇక్కడ శివ అనే లోకల్ గైడ్ మనకి హెల్ప్ చేశాడు. ఈ కొండలు గుట్టలు ఎక్కలేని వాళ్ళకు, నడవడానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డోలీ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. వీళ్ళు ఒక 4000 ఛార్జ్ చేస్తారు. ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్ మనం దర్శించుకొని జ్వాలా నరసింహస్వామి దర్శనం కోసం బయలుదేరవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 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 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదంతా మెయిన్ టెంపుల్ ఏరియా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏరియా ఇదంతా. ఇక్కడ నుంచేమో మామూలుగా అయితే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు, అంటే శీఘ్ర దర్శనము. వెళ్తున్నారు కదా భక్తులు, ఇది శీఘ్ర దర్శనం ఏరియా. ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్తేనేమో ఫ్రీ దర్శనం అనమాట, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం ఇలా ఇందులోంచి మనం ఇక్కడ నుంచి ఇదే వే, ఫ్రీ దర్శనానికి వే. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇదే రూట్లోనే మనం జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. మనం మెయిన్ టెంపుల్ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత మన జర్నీ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, వాటర్ తక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు రెయిన్ తక్కువగా ఉంది. సో మీద నుంచి నది పారట్లేదు కాబట్టి వాటర్ తక్కువగా ఉంది. ఇక్కడ ఈ దారి గుండా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. కానీ మనకు వర్షం ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దగా ప్రవేశిస్తుంది. చూడడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం పచ్చదనం. ఇక్కడ చాలా భక్తులందరూ ఇక్కడ స్నానం చేస్తున్నారు. మనం ఇదే దారి గుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మనం అహోబిలం రీచ్ అవ్వడానికి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేదు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా నంద్యాల అండ్ ఆళ్ళగడ్డ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం ఒక 23 కిలోమీటర్లు ఉంటుంది. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలానికి ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది. మనం ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనకు ట్రైన్ ఫెసిలిటీ అయితే ఆళ్ళగడ్డ వరకు ఉండదు, ఓన్లీ నంద్యాల వరకు ఉంటుంది ట్రైన్ ఫెసిలిటీ. నంద్యాల, కడప, కర్నూలు ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ నుంచి మనం బై బస్సు రావచ్చు. నరసింహస్వామిని దర్శించుకొని ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చాక ఇక్కడ నూరుకాల మండపం ఉంటుంది. ఈ నూరుకాల మండపం
వెనకటి కాలంలో అంటే పూర్వకాలంలో యోగులు మునులు అందరూ ఇక్కడే నరసింహస్వామి కోసం తపస్సు చేసేవాళ్ళంట. ఇప్పుడు మనం నూరుకాల మండపం దాటి వెళ్తున్నాం కదా, ఈ నూరుకాల మండపం దాటి వెళ్ళాక వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వరకు అయితే మొత్తం రాళ్ళు ఉన్నాయి. మెల్లగా కట్ట సాయంతో నడుస్తున్నాము. పదండి. ఇక్కడ ముందు చూస్తున్నాం కదా, అబ్బా రాళ్ళు అయితే ఉన్నాయి. దారి కొంచెం నేరగానే ఉంది. పోదాం ముందుకి. ఫ్లైట్ ఫెసిలిటీ మాత్రం కడప వరకు ఉంటుంది. కడప ఎయిర్పోర్టు ప్లస్ కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. అవైలబిలిటీని బట్టి మనం రావచ్చు. ఇప్పుడు అహోబిలంలో స్టే చేయాలంటే మనకు ఎగువ అహోబిలంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. దిగువ అహోబిలంలోనే మనం స్టే చేయాల్సి ఉంటుంది. దిగువ అహోబిలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ టూరిజం వల్ల హోటల్స్ ఉంటాయి, హరిత హోటల్స్. మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేయలేదు. దొరుకుతాయిలే అంటే రూమ్స్ వేకెన్సీ ఉంటాయిలే అని డైరెక్ట్గా వచ్చేసాము. కానీ అక్కడ రూమ్స్ లేవు. సో మేము పక్కన చిన్న వేరే హోటల్స్లో రూమ్స్ ఖాళీ వేకెన్సీ ఉంటే అక్కడ తీసుకున్నాము. కానీ ఛార్జెస్ హెవీగా ఏమి ఉండవు. 500 నుంచి 2000 వరకు ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, మెట్లు లేవు, స్మూత్గా ఉంది నేల. షూస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి, రాళ్ళు. ఇవైతే రాళ్ళు మనకు షూస్ ఖచ్చితంగా వాడాల్సిందే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాలల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మాలల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని దర్శించుకుంటే శుక్రదోషం ఉంటే పోతుందని భక్తుల యొక్క నమ్మకం. అండ్ భార్య భర్తల మధ్య గొడవలు కానీ, ఇప్పుడు సంతానం లేకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. ప్లస్ బిజినెస్లో లాభాలు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాలల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని కిందికి దిగుతున్నాము. కింద చూడండి నట్స్ ఎట్లా ఉన్నాయో, స్టెప్స్ మొత్తం హెవీ ఉన్నాయి. దిగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అహోబిలంలో మనం మొత్తం 9 నరసింహస్వాములను దర్శించుకోవచ్చు. ఇందులో అన్ని నరసింహస్వాములు మనం మామూలుగా దర్శించుకోవచ్చు. కానీ ఒక 2 నరసింహస్వాములు మాత్రం డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. అవి పావన అండ్ భార్గవ. ఈ 2 నరసింహస్వాములను దర్శించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక జీపు రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 3500 ఛార్జ్ చేస్తారు. ఈ 2 టెంపుల్స్ని చూపించుకొని తీసుకొస్తారు. సో వీటికి మాత్రం ఒక 4 hours టైం పడుతుంది. డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. మనం అహోబిలం నుంచి ఒక 20 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 టెంపుల్స్ మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళలేము. ఈ అహోబిల క్షేత్రాన్ని ప్రత్యక్షంగా వచ్చి దర్శించలేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే ప్రత్యక్షంగా దర్శించినంత ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేను మొత్తం అహోబిలాన్ని, జ్వాలా నరసింహస్వామిని, వరాహ నరసింహస్వామిని, మాలోల నరసింహస్వామిని వీళ్ళందరినీ దర్శించిన ఫుటేజ్, అసలు ఆ ఏరియా, మన ఫారెస్ట్ ఏరియా, మనం వాక్ చేసే ఏరియా టోటల్గా ఎలా మొత్తం కవర్ చేసి అలాగే ఉంచాను, మొత్తం క్లియర్గా. ఎవరైనా దర్శించలేని వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మొత్తం దర్శించినట్టే ఉంటుంది, లైవ్లో చూసినట్టు ఉంటుంది. ఒకసారి మొత్తం వీడియో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ఏమి డిలీట్ చేయలేదు, అన్నీ అలాగే ఉంచాను. మీరు ఎవరైనా అహోబిలం రాలేకపోయినట్లయితే ఈ వీడియో చూస్తే అహోబిలం వచ్చి అహోబిలం ప్రాంతాన్ని మొత్తం దర్శించినంత ఫీల్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన నరసింహస్వామిని దర్శించుకొని జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ ట్రెక్కింగ్లో మనకు మధ్యలో ఎక్కడ ఏమి ఉండవు. సింపుల్గా మనం అయితే వాటర్ కూడా ఎక్కువ లేదు, అవైలబిలిటీ ఎక్కడ లేదు. మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక 2 వాటర్ బాటిల్స్, తినడానికి బిస్కెట్స్, లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని వెళ్తే బెస్ట్. మేమైతే వాటర్ బాటిల్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వెళ్ళాము, ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఎందుకంటే మనం చాలా దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కదా, అప్పుడు మనకు ఆకలేస్తే మధ్యలో తినడానికి ఏమీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవడం బెటరు. మేమైతే వాటర్ బాటిల్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళాము హ్యాపీగా. మార్నింగ్ వరకైతే కొంచెం కష్టపడుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా ఉత్సాహం కలుగుతుంది, దేవుని చూడాలనే ఆతృత. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ కొంచెం అడ్వెంచరస్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి మీరు పాత ఎలా ఉందో, మొత్తం కొండలు, మొత్తం నీటి పాయలు, వాటర్ ఎక్కువ లేవు కానీ మామూలుగా వెళ్తున్నాయి. మొత్తం అసలు దారి అయితే
అడ్వెంచరస్. నేనైతే స్టిక్ సాయంతోనే నడుస్తున్నాను. మాకు శివ హెల్ప్ చేస్తున్నాడు దారి చూపించడానికి. యాక్చువల్ శివ ఇది ఎంత దూరం డిస్టెన్స్? సార్ ఇప్పుడు వరాహ నరసింహస్వామి దగ్గర నుంచి దాదాపు కిలోమీటర్న్నర వచ్చాము. కిలోమీటర్న్నర అంటే హాఫ్ కిలోమీటర్ అయితే వాటర్లో రావడం తర్వాత మనకు వరాహ నరసింహస్వామి దారి అంతా ఇట్నే ఉంటుందా? దారి మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా? ఇక వాటర్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి శివ అన్న ఇవి? సార్ ఇది నరసింహస్వామి హిరణ్యకి చంపిన తర్వాత ఉగ్గురికి శాంతి పడడానికి జ్వాల దగ్గర నుంచి వస్తున్నాయి. జ్వాల దగ్గర నుంచి ఈ వాటర్ ని ఆకస్మికంగా భవనాశిని వాటర్ పాప నివారణి అంటారు. ఓకే. అంటే ఆ నరసింహ భయంకర ఉగ్గురూపం అంట. పంచభూతాలు ఇష్టపోతాయి ఉగ్గురూపం చూడడానికి. అప్పుడు 30 దేవతలు కలిసి ఆకాశంగా వాటర్ వరమిస్తారు. ఆ వాటర్ అనేది ఎప్పటికీ 365 days వస్తూనే ఉంటాయి జ్వాల దగ్గర. ఆ జ్వాల దగ్గర నుంచి వాటర్ ఇట్లా వంపులో పారుతూ ఉంటుంది ఎప్పుడు 365 days. ఆ వాటర్ ని మనం డైరెక్ట్ చూస్తాం. ఇప్పుడు వాటర్ కొన్ని ఉన్నాయిగా, వర్షం ఎక్కువ వస్తాయా లేదంటే ఇట్లే ఉంటాయా? సార్ వర్షాలు ఉన్నప్పుడు చాలా ఎక్కువ వస్తాయి సార్. మోకాలు పైబడి మోకాలు ఎక్కువ వస్తాయి సార్. కానీ ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు జనాలు ఇంకా చాలా బాగా వస్తారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ చూడడానికి లొకేషన్ ఊటీ కన్నా చాలా బాగుంటుంది సార్. అప్పుడు అడ్వెంచరస్ ఉంటుందా? కొంచెం ఇంకా ఇబ్బంది ఉంటుంది నడవడానికి? ఇబ్బంది ఏముండదు సార్. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వాటర్ లో నడిచేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. కానీ ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఇప్పుడు అడ్వెంచరస్ అనిపిస్తుంది. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం ముందుకు పోయే కొద్దీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ఆసక్తి చాలాగా ఉంటుంది. టైర్డ్నెస్ అంతా పోతుంది సార్ పోయే కొద్దీ. నేను కూడా ఇది మన అడ్వెంచరస్ మన ప్రేక్షకులకు చూపించాలని నేను తీసుకొచ్చాను. అండ్ దీని గురించి మా ప్రేక్షకులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ముందుకు వెళ్ళి నరసింహస్వామి ఉగ్రస్తంభం కనిపిస్తుంది. ఇంకొక 10 నిమిషాలు వాక్ చేస్తే ఇలాగే 10 నిమిషాలలో వస్తుందా? 10 నిమిషాలు వాక్ చేస్తే ఓకే నరసింహస్వామి స్తంభం నుంచి బయటికి వస్తుంది కదా. ఓకే. ఉగ్రస్తంభం చూస్తాము 10 నిమిషాల తర్వాత. ఉగ్రస్తంభం అనేది మనం కింద నుంచి చూస్తాము. ఉగ్రస్తంభం వెళ్ళాలంటే జ్వాల దగ్గర నుంచి 2 kilometers పోవాలి పైకి. ఓకే. ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ? ఇంతకంటే ఎక్కువ సార్. ఇది ఫ్లాట్ గా ఉంది, ఒక రకంగా మామూలుగా ఉంది. ఇది అది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనమాట అది. సో అట్లా పోయి రానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ పాదాలు ఉంటాయి, నరసింహస్వామి పాదాలను దర్శించుకోవచ్చు మనం. ఎస్ సార్. దగ్గర చూసుకొని కొందరు యూత్ రాయి అంటారు. కడప రాయి అంత కాస్ట్ అనమాట. ఇది కాస్ట్లీ. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏం పర్మిషన్ ఇంతవరకు ఏం లేదు. నేచర్ గానే ఉంది ఇక్కడ. ఓకే. పర్మిషన్ లేవన్నమాట ఎలాంటివి చేయడానికి? సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేయడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ చూడు శివ ఎలా ఉందో వ్యూ. బాగుంది కదా ఇది? ఇక్కడ చూడు చాలా బాగుంది వ్యూ. వస్తున్నా. మాకైతే ఎగ్జైటింగ్ అనిపించింది. మీరు ఇంతమంది ఇక్కడ లోకల్ కాబట్టి ఆలగడ్డ అంటారు, చాలా సార్లు వచ్చి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఒకసారి చెప్తారా మాకు? రావడం అంటే చాలా బాగుంటది. ఓకే. లొకేషన్ బాగుంటది, బ్యూటిఫుల్ గా ఉంటది. ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసంగా ఉంటది, కానీ వచ్చేటప్పుడు అయితే బాగా అంత ఆయాసం ఉండదు. ఇక్కడికి వచ్చాక ఆయాసం తగ్గిపోయింది. కింద ఆయాసం అనిపించింది కదా, ఇక్కడికి వచ్చాక పర్లేదు. నరసింహస్వామి అనుగ్రహంతో ఇంత దూరం వచ్చా, దగ్గరికి అనిపిస్తుంది కదా ఇక్కడికే. ఇంకేం 150 స్టేజెస్ వెళ్ళిపోతాం కదా. ఓకే. ఉగ్రస్తంభం వెళ్తున్నారా? మేము కూడా వస్తాం, పదండి వెళ్దాం అందరం కలిసి. పదా. అదే ఆ ఉగ్రస్తంభం రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. చాలా మంది దిగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా రిస్కీ ఉంది. ఐ థింక్ ఎక్కడం చాలా కష్టమే. మేము ట్రై చేస్తాం, ఒకవేళ ఎక్కితే మీకు చూపిస్తాం, ఎక్కలేకపోతే ఏం చేయలేము. ఫస్ట్ అయితే జ్వాల నరసింహస్వామిని దర్శించుకొని వచ్చి ఇక్కడ ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వాటర్ మీద నుంచి వస్తున్నాయి కదా, ఇవి 365 days వస్తాయంట యాక్చువల్గా. అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, మన నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిండు కదా, చంపినప్పుడు ఆయన చాలా ఆవేశంతో ఉంటాడంట. ఉంటే యాక్చువల్గా మన దేవతలందరూ ఆయనని ఆవేశం చల్లార్చడానికి గంగని ఇక్కడ తీసుకొచ్చి ఆయన చల్లార్చిరని మన శివ ఒక కథ చెప్పిండు, స్టోరీ. కానీ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ పురాణ కథని శివ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి శివ చెప్తాడు వినండి. శివ
ఓకే సార్, నమస్తే సార్. యాక్చువల్గా మనం ఉగ్రస్తంభం చూసాం కదా, నరసింహస్వామి స్తంభం నుంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుని సంహారం చేసిన టెంపుల్ జ్వాల. అక్కడ నరసింహస్వామి 8 చేతులతో హిరణ్యకశిపుని సంహారం చేసేస్తారు. చేసిన తర్వాత నరసింహస్వామి భయంకర ఉగ్రూపం ఉంటుంది. ఆ ఉగ్రూపం శాంతి పడడానికి 3 దేవతలు కలిసి, శివ బ్రహ్మ అందరు కలిసి ఆకాశగంగా వాటర్ కురిపిస్తారు. దీన్ని భవనాశిని వాటర్, ఆకాశగంగా పాప నివారణి. ఆ ఉగ్రూపం శాంతి పడడానికి ఆకాశం నుంచి భూమిపైన దిగినప్పుడు నరసింహస్వామి ఉగ్రూపం శాంతి అయి ఇదే ఆకాశగంగతోనే రక్తగుండంలో హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. మనం ముందర వెళ్తే రక్తగుండం కూడా ఉంది. నరసింహస్వామి చేతులు కరిగిన జాగా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మీదకి వచ్చేసాము. మీదకి వచ్చినాక చూడండి కిందికి ఎట్లా ఎంత అద్భుతంగా ఉందో కింద. కింద అయితే అసలు మనం ఇంత దూరం కష్టపడి వచ్చినాం కదా, అదంతా పోయింది. ఎంత ఎగ్జైట్ ఉందంటే అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది. ఆ కొండ చూడండి, యాక్చువల్గా గరుత్మంతుడి ఆకారంలో ఉంది మీద కొండ. ప్లస్ మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ కింది నుంచి వచ్చాము, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. కింద మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ రాగానే మన ఇబ్బంది అంతా పోయి హ్యాపీగా మంచిగా రిలాక్స్గా అయిపోయింది. ఎందుకంటే మన జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటున్నాం అనే సంతోషం అయితే మనసులో ఉంటుంది. ఇంత మీదికి ట్రెక్కింగ్ చేసి ఇన్ని స్టెప్స్ మీదికి ఎక్కడం వల్ల అసలు థ్రిల్ అనిపించింది. ఇదైతే మాకు ఫస్ట్ టైము. మాకు శివ గైడెన్స్ తోటి వచ్చినాం ఇంత దూరము. శివని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మాకేం తెలియదు. మేము కూడా యాక్చువల్గా మాకు తెలియదు, శివతో చెప్పించినాం మీరు అందరు తెలుసుకోవాలని. శివ నెంబర్ లాస్ట్లో పెడతాను, మీరు కావాలంటే వచ్చినప్పుడు గైడ్గా తీసుకొచ్చుకోవచ్చు. చెప్తాడు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూపించిండు. షార్ట్కట్ దార్స్ ఉంటే కూడా చెప్పిండు. ఒక్కసారి ఆ కిందికి చూడండి లోయలో ఎలా ఉందో. మనం అక్కడి నుంచి వచ్చినాం, యాక్చువల్గా అంత కింది నుంచి వచ్చినాం, అక్కడి నుంచి ఇంత మీదకి వచ్చినాం. వావ్, అద్భుతం. ఇదైతే అద్భుతమనే చెప్పాలి. ఇంకొకసారి అది చూద్దాం, మీది చూద్దాం. ఇక్కడ వ్యూ గరుడ సైడ్ చూడండి ఎట్లా ఉందో. అక్కడ మధ్యలో గరుడ, ఇటొక వింగు అటొక వింగు, మధ్యలో గరుత్మంతుడు. ఇది ఎగ్జాక్ట్ అసలు ఇది ప్రకృతి చేసిన అద్భుతం. ఇది అసలు అద్భుతమనే చెప్పుకోవచ్చు జనరల్గా. ఖచ్చితంగా మనం టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు టెంపుల్లో దేవుని దర్శించుకోవడానికి వస్తున్నాం. చాలా ఎగ్జైట్గా ఉంది. అక్కడ చూడండి ముందే కనిపిస్తుంది అదే టెంపుల్. కొంచెం ముందు వస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత చేతులు కడిగే స్థలం వస్తుంది, శివ చూపిస్తాడంట. అది చూద్దాం. యాక్చువల్గా రక్తగుండం అని అంటారంట దాన్ని. ఆ రక్తగుండాన్ని చూద్దాం. 365 days ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి రక్తగుండంలో. ఇంకా ఇదే ఆ రక్తగుండం. చూడండి అద్భుతంగా ఉంది. ఇదే రక్తగుండం. రెడ్ వాటర్ చూడండి కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఇక్కడ మన శివ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఎంతమంది తాగినా మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయంట. సో అడ్వెంచర్స్గా ఉంది. ఇదేంటి శివ? ఇది కూడా రక్తగుండమే అంట. ఇది క్లోజ్ చేసేసారు ఎందుకంటే లోపలికి డెప్త్ ఉంది, వాటర్ మొత్తం పాడు చేస్తారని దీన్ని క్లోజ్ చేసేసారు. ప్యూర్గా ఉన్నాయి రక్తగుండం వాటరు. ఎగ్జాక్ట్గా రెయిన్ వాటర్ ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్ ఉంది. శివ తాత కొన్ని. ఓకే, థ్యాంక్ యూ. జ్వాలా నరసింహస్వామిని ఇప్పుడే దర్శించుకోవడం అయిపోయింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినాం, మన గరుడ స్తంభం కనిపిస్తుంది చూడండి. ఆ గరుడ ఫ్లాగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. కొంచెం ఇంతకుముందు కింద నుంచి చూసినాం కదా, ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి నియర్ బై నుంచి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేద్దాం. అక్కడ చూడండి 3 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఏమైనా కానీ ట్రిప్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ మన జ్వాలా నరసింహస్వామిని దర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను. మనం చూస్తున్నాం కదా, ఇదే మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఇక్కడే నరసింహస్వామి ఉగ్ర రూపంలో అవతరించి మన హిరణ్యకశిపుని పేగులు చీల్చి మెడలో వేసుకొని ఉగ్ర రూపంలో దర్శనమిచ్చిన ప్రాంతం ఇదే జ్వాలా నరసింహ టెంపుల్. ఇక్కడ మనం జ్వాలా నరసింహస్వామిని టెంపుల్ని దర్శించుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేటప్పుడు మనం మాలలో నరసింహస్వామిని దర్శించుకొని కిందికి దిగాల్సి ఉంటుంది. ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే ఉగ్రస్తంభం ఉంటుంది అన్నమాట. ఆ మీద ఉగ్రస్తంభం ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళొచ్చు.